ప్రముఖ తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారుతున్నారు. 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. టీవీకే ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించేలా కనిపిస్తోంది. తమిళనాట దిగ్గజ పార్టీలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేను టీవీకే వెనక్కు నెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా లేదు. ఈ క్రమంలో విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారేలా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాల సరళి కనిపిస్తోంది. ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా లేదు. అయితే ప్రముఖ తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డీఎంకే కూటమి ఏకంగా 3వ స్థానానికి పడిపోయేలా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే కూటమి 2వ స్థానంలో ఉంది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఫలితంగా తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు ఫలితాల సరళితో అధికార డీఎంకే కూటమి తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కొళత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. పలువురు డీఎంకే నేతలు ఓటమి దిశలో పయనిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం చెపాక్ తిరువల్లికేళి నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం డీఎంకే నేత పన్నీర్ సెల్వం బోడి నాయకనూరు నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. డీఎంకే 3వ స్థానానికి పడిపోవటం వల్ల చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద సంబరాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తీసివేశారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే కూటమి మరోసారి 2వ స్థానానికి పరిమితమైంది. ఎడప్పాడి బరిలో ఉన్న ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామి ముందంజలో ఉన్నారు. బీజేపీ సభ్యులు మాత్రం చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు.